star. Hi Veeru Lucky Pilla. Hi Shivkumar. Upendra hi. Raja Mogali hi brother. Good evening Venkat Sai. Shivkumar Jayan Sena. Sidhu hi brother. Hi DVR Dibonam brother. Mere ela unnaru. ఖచ్చితంగా జనసేన గుర్తు త్వరలో వస్తుంది. రామ్ కిషోర్ తనేటి భీమవరం. వెరీ గుడ్ బ్రదర్. నేను బాగున్నా. శేఖర్ శివసాయి బాబు హాయ్ బ్రదర్. మౌలాలి ఖాన్ పఠాన్ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. భీమవరం కుమార్ నాయుడు రావాలి, ఖచ్చితంగా వస్తాం మంత్రిని. చెప్తాను. మార్నింగ్ డిబేట్ థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. Perambalur Assembly Constituency, very good brother. Sheikh Ayub, hi brother, hi. Thank you Dinesh Babu Arwa. Sri Hari, hi brother, hi. Ayo, thank you Gopi Krishna Itam. Konet Ramu, hi. Yeah, మాట్లాడతాం. తప్పకుండా బ్రదర్ శివకుమార్, తప్పకుండా. అజయ్ బ్రదర్ హాయ్. యా, సో థ్యాంక్ యూ మార్నింగ్ డిబేట్ గురించి థ్యాంక్ యూ బ్రదర్. వెళ్ళాలి వేరే రిపబ్లిక్ టీవీ అట్లీట్లు కూడా పోవాలి. ఇప్పుడు ముందుగా పెతాయ్ తుఫాన్కి సంబంధించి వివిధ ఉభయ గోదావరి జిల్లాల నుంచి శ్రీకాకుళం, విజయనగరం, సాలూరు, ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి అలాగే హైదరాబాద్ నుంచి కూడా కొంతమంది ఐటీ టీము విశిష్టమైనటువంటి సేవలను గడిచినటువంటి 48 గంటలుగా అక్కడికి నేరుగా పర్యటించడం అయితేనే, అలాగే అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులను అవగతం చేసుకుని కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు ఏంటని ఒక లిస్టులో రాసుకుని ఆ కిరాణా సరుకులను అందజేసేటువంటి ప్రయత్నం చేయడం అయితేనే, అలాగే మన మహిళా విభాగానికి సంబంధించి వేరే మహిళా విభాగానికి సంబంధించి కూడా కడలేశ్వరి గారు సోదరి ఇంకా తదితరులు చాలామంది ఆ ప్రాంతం నుంచి ఇంకా ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. నిరంతరం ఆహారాన్ని సమకూర్చి అక్కడి నుంచి వాళ్ళకి పంపించేటువంటి ప్రయత్నం అయితేనే ఖచ్చితంగా చాలా ప్రశంసనీయమైనటువంటిది. మనలో చాలామంది విభిన్నమైనటువంటి కారణాల రీత్యా ప్రతి సహాయక చర్యలో మనం పాల్గొలేకపోయినా మన తోటి సోదరీమణులు పార్టీ తరఫున పార్టీ జెండా పట్టుకుని అటువంటి సహాయ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళని ప్రోత్సహించడం, అభినందించడం అనేటువంటిది మనందరి నైతిక బాధ్యత అవుతుంది. మీరు ఎప్పుడైనా సోషల్ మీడియాలో ఒక సహాయ కార్యక్రమం అనేటువంటిది పార్టీ పేరు మీద ఎవరైనా చేస్తున్నారని మీరు చూస్తే దాన్ని మీరు ఇమీడియట్గా అడ్రస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయమని నా యొక్క మనవి. మీరు షేర్ చేసే కొద్దీ కూడా వాళ్ళకి మరింత ఉత్సాహం, చేసిన పనికి గుర్తింపు లభిస్తున్నప్పుడు మరింత ప్రోత్సాహం అనేటువంటిది లభిస్తే కనుక ఎప్పుడైనటువంటి సహాయ కార్యక్రమాలైనా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వాటిలన్నింటినీ మీరు మరింత ప్రోత్సహించే విధానంలో సహచర కార్యకర్తలందరూ తీసుకెళ్లాలని నా ఇచ్చిన మనవి. అలాగే ఇక ఈ పెతాయికి సంబంధించి కూడా సహాయ చర్యలన్నీ కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పెట్టడంలో ఖచ్చితంగా దయచేసి తాత్సారం చేయొద్దు. అక్కడ ఉన్న స్థానిక పరిస్థితుల అవకాశం మేరకు ఫేస్బుక్ లైవ్ ద్వారా మన ఏదైతే జనసేన తరంగం అంతకుముందు కూడా కొన్ని 100 సార్లు నేను చెప్పాను, ఉన్న టెక్నాలజీ అందుబాటులో ఉన్నదాన్ని మనం వాడుకుంటే మనం చేసేటువంటి పనే కాకుండా అక్కడ వాస్తవ పరిస్థితి కూడా ప్రపంచంలో నలుమూలలో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకి కూడా తెలియజేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఏదైనా ఈ మన టెక్కీ టీమ్ కానీ ఎవరన్నా ఏదైనా హ్యాష్ ట్యాగ్ని ట్రెండ్ చేయడానికి ట్రై చేయండి. వి స్టాండ్ ఫర్ పెతాయి సంబంధించనో లేకపోతే వాళ్ళకి మనం నిలబడుతున్నామో ఏదైనా ఒక హ్యాష్ ట్యాగ్ని ట్రెండ్ చేసే ప్రయత్నం చేయండి. సో కమింగ్ టు ద పాయింట్, నేను క్లుప్తంగా చెప్తాను. ఫలానా పేరని కాదు, ఫలానా వ్యక్తులని కాదు. దయచేసి రాజకీయాలని కాస్త అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా అందరం తొందరపడతాం, బుడిబుడి అడుగులు వేస్తున్నాం, చిన్న చిత్తగా హియర్ అండ్ దేర్ ఇమ్మెచ్యూరిటీ మనం కనబరుస్తూ ఉంటాం. నాతో సహా అందరం, నేను బాగున్నాను చిన్న, అందరం కనబరుస్తూ ఉంటాం. కానీ రాజకీయాన్ని ఒకసారి అర్థం చేసుకోండి. మీలో ఎవరికైనా ఎమ్మెల్యేలు అవ్వాలనుందా, ఎంపీలు అవ్వాలనుందా, బరాబర్ జనసేన పార్టీ నుంచి మీకు అలా అవ్వాలనుందా? కోరిక, కళలు కనడం ఎప్పుడు తప్పు కాదు. దానికి బలమైన ప్రయత్నం లేకపోతుంది తప్పు. బలమైన ప్రయత్నం ఉన్న పదంలోనే అన్నీ ఉంటాయి. అవమానాలు ఉంటాయి, అవహేళనలు ఉంటాయి, అవరోధాలు ఉంటాయి. అవమానాలు, అవహేళనలు, అవరోధాలు స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి ఉన్నాయి, రాజశేఖర రెడ్డి గారికి ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి, కేసీఆర్ గారికి ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయి, మెగాస్టార్ చిరంజీవి గారికి ఉన్నాయి. రాజకీయాల్లో మీకు తెలిసిన ఒక 10 పేర్లు పేపర్ మీద రాసుకోండి. 10 పేర్లు పేపర్ మీద రాసుకోండి.
ఆ 10 పేర్లలో ఏ ఒక్కళ్ళ జీవితం అయినా వాక్ ఆన్ కేక్ లాగా ఉన్నదేమో, లేదా నల్లేరు మీద నడకలాగా ఉన్నదేమో. అంటే నీటి మీద నడుస్తూ ఉంటే ఇజ్ ఇట్ పాసిబుల్, అడిగేస్తుంటే మునిగిపోతాం, అడిగేస్తుంటే మునిగిపోతాం, అడిగేస్తుంటే మునిగిపోతాం. కానీ అప్పుడు ఏదైనా నేర్చుకోవాలి. అలాగా రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పుడూ మనకి సానుకూలంగా ఉండవు. ఇది మనం మైండ్లో ఫిక్స్ చేసుకుంటేనే మనం ఖచ్చితంగా ఎదగగలుగుతాం. తప్పులు జరుగుతాయి, అవమానాలు జరుగుతాయి, అవహేళనలు జరుగుతాయి. నాకు జరిగిన దానికంటే ఎక్కువ అవమానాలు జరిగినాయా? మీలో ఎవరైనా పార్టీలో మేము బాగా పనిచేస్తాం అనుకుంటే నాకు జరిగిందని అవమానాల కంటే ఎక్కువ జరిగినాయా? నాకు జరిగిన అవహేళన కంటే ఎక్కువ జరిగినాయా? పార్టీ ఆఫీస్ ముందు 2 గంటల నుంచి ఉంటారు నన్ను. దాని గురించి ఏం మాట్లాడతాం? మనందరం పనిచేస్తున్నది పవన్ కళ్యాణ్ గారి గురించి. పవన్ కళ్యాణ్ గారి గురించి తప్ప మిగతా ఏ ఇష్యూస్ కూడా మనం మైండ్లో తీసుకోకూడదు. దయచేసి గుర్తుంచుకోండి. మనం బాధలు కలుగుతాయి, అవుట్బర్స్ట్ అవుతాం, ఎమోషనల్ అవుట్బర్స్ట్ అవుతాం, ఆత్మాభిమానం దెబ్బతింటది. ఎందుకు పని చేస్తున్నాం? కుటుంబాన్ని, వ్యక్తిగతమైన జీవితం కాబట్టి ఎందుకు పని చేస్తాం? బాధ కలుగుతుంది, బరాబర్ కలుగుతుంది. నా దగ్గరికి ఏం రావనుకుంటారా? ప్రతి నియోజకవర్గానికి సంబంధించి అన్న పలానా కొత్త లీడర్ వచ్చిందన్న, ఆవిడ వచ్చిన కాడి నుంచి ఇక్కడ మీటింగ్లు పెట్టుకోవట్లేదన్న, ఆవిడ పాత కేడర్ని, పాత పార్టీలో కేడర్ని తీసుకురావడం చూస్తుందన్న. నాకు వస్తాయి ఈస్ట్ గోదావరి నుంచి వస్తాయి, వెస్ట్ గోదావరి నుంచి వస్తాయి, రాయలసీమ జిల్లాల నుంచి వస్తాయి. అన్న పలానా వాళ్ళకి ఆఫీసు పదవిలోగానే అన్న వాళ్ళ పాత కేడర్ని, నాకు అన్నీ వస్తాయి, అన్నీ ఉంటాయి. అవన్నీ ఉంటేనే పార్టీ ఉంది. అవన్నీ దాటితేనే రాజకీయం ఉంది. మీరు తెలిసి గుర్తుంచుకోవాలి. నాకు తెలీదా? కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు, డబ్బులు ప్రాబల్యం ఉన్న వాళ్ళు, డబ్బు బలం ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కావాలి పార్టీకి. ముందు పార్టీని నిలబెట్టిన వాళ్ళందరినీ. తర్వాత మీకు జరగాల్సినటువంటి న్యాయం జరగని రోజు ఖచ్చితంగా నేను ఉన్నాను కదా. 200% నేనైతే వెనక్కి తగ్గే మనిషిని కాదు. నాకు ఏం జరుగుతుందో తెలియదని మాత్రం అనుకోద్దు అంటున్నాను నేను. అసంతృప్తులు మనం బహిర్గతంగా వచ్చి చెప్పే టైం ఇది కాదు. మన అసంతృప్తిని, మన బాధని ఇవి వ్యక్తపరిచేటువంటి టైం ఇది. దిస్ ఈజ్ క్రూషియల్ అవర్. ఇంతకాలం మనం బలంగా నిలబెట్టుకుంటూ వచ్చాం పార్టీని. ఖచ్చితంగా వస్తారు, కొత్త వాళ్ళు వస్తారు. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో వాళ్ళు మన పార్టీ ఎంబ్లం మీద, మన పార్టీ సింబల్ మీద కంటెస్ట్ చేస్తారు, గెలుస్తారు అంటే మన పార్టీకి ఒక ఎమ్మెల్యే వచ్చినట్టే కదా. అందుకని మనం భరించాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకు భరించాలి అంటే 100% మనకు గణనీయమైనటువంటి ఎమ్మెల్యేలు మనం అధికారాన్ని చవి చూడకుండా ఎంతకాలం ఇలా ఫైట్ చేసుకుంటూ వెళ్తాం. ఫైట్ చేసుకుంటూ వెళ్తే మనకు లీగల్ ప్రొటెక్షన్ ఎక్కడి నుంచి ఉంటుంది? మన ఇంట్లో మనల్ని ఎక్కడ సహకరిస్తారు? పార్టీ అధికారంలో ఉంటేనే పనిచేసిన వాళ్ళు ఎవరికైనా కూడా ఆత్మసంతృప్తి. ప్రతిఫలం ఇస్ నాట్ ద క్రైటీరియా హియర్. ఒక ఆత్మసంతృప్తి, మనం నమ్ముకున్న సిద్ధాంతం, నమ్ముకున్న పార్టీ అధికారంలోకి వస్తేనే, ప్రజలకు మంచి జరుగుతా, వాళ్ళు జయజయనాదాలు కొడతా ఉంటేనే అందులో కదా మనం భాగస్వామ్యం అని చెప్పి మనం గర్వంగా కాలు రగరేసి తిరుగుతాం. దట్ ఈస్ ఎటర్నల్ హ్యాపీనెస్. అది కదా మనకు ఆత్మసంతృప్తి. అది కదా అంతిమ లక్ష్యం అవ్వాలా. గమనించండి. నేను మీ బాధలు కరెక్ట్ కాదంటలా, మీకు కలిగిన బాధ కరెక్ట్ కాదంటలా. నేను చెప్పేదల్లా అవన్నీ సహజం. రాజశేఖర్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ఎప్పుడైనా జీవితాన్ని పరిశీలించండి. పెద్ద పెద్ద లీడర్లే 15 సంవత్సరాలు వెయిట్ చేశాడు అతను. 15 సంవత్సరాలు. ఎప్పుడో సీఎం క్యాండిడేట్ కింద రావాల్సిన వ్యక్తి, అంతర్గత కలహాలు, మరి చెన్నారెడ్డి గారు టైం నుంచి అతను పార్టీలో రెబల్ కింద ఉంటా, రకరకాల బాధలు పడతా, పివి నరసింహారావు గారు లాంటి వ్యక్తి ఇతను ఆపడానికి ట్రై చేస్తే ఇతను ఎన్నో బాధలు కోర్చుకుని నిలబడి, తర్వాత సోనియా గాంధీ గారిని మంచి చేసుకుని ఓ స్థాయికి వచ్చినటువంటి నాయకుడని వింటా ఉంటాను నేను. బ్యూరోక్రాట్స్ దగ్గర నుంచి, సీనియర్ జర్నలిస్టుల దగ్గర నుంచి వింటా ఉంటాను. చంద్రబాబు నాయుడు గారు లైఫ్ కూడా వాక్ ఆన్ కేక్ కాదు. ఆయన మాంగారు పేరుకి మాంగారు పార్టీ పెట్టిన చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీకి ఎగ్నెస్ట్గా, టీడీపీకి ఎగ్నెస్ట్గా ఆయన కంటెస్ట్ చేసి ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఆయన పార్టీలోకి వచ్చాడు. ఆ తర్వాత కూడా ఆయన జీవితం రోజు స్మూత్గా వెళ్ళలేదు. చాలా ఒడిదుడుకులు ఉంటాయి పెద్ద లీడర్లు అవ్వాలంటే. కేసీఆర్ గారు ఎగ్జాంపుల్ తీసుకోండి. ఎవరైనా కనీసం తెలంగాణ వస్తుందని నమ్మారా? ఇప్పుడు అంటే ఆయన ఇంద్రుడు, చంద్రుడు, వీరుడు, సూర్యుడు అన్నారు కదా. కేసీఆర్ గారు పోరాడే టైంలో ఎవరైనా కనీసం ఒప్పుకున్నారా? నేను చెప్పేదల్లా ఏంటంటే, మనందరం పెద్ద పెద్ద లీడర్లను చూసి ఇన్స్పైర్ అవ్వాలంటాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని బాధపడ్డాడు. ఆయన 16 నెలలు ఆయన జైలు పంపించినారా? మంచో చెడో ఏదో ఒకటి సోనియా గాంధీ ఎగ్నెస్ట్గా తిరిగాడని చెప్పి ఆయన మీద భయంకరమైనటువంటి దాడి జరిగిందా? నిలబడ్డాడా? మనం నిలబడాలి. భయంకరమైన పరిస్థితులు ఉంటాయి, భయంకరమైన అవమానాలు ఉంటాయి, భయంకరమైన అవహేళనలు ఉంటాయి. కారణం లేని అవడో బకరగడు వచ్చి అవరోధం కింద తయారవుతాడు. మనకి అవన్నీ చూడాలి. ఎంత ఇప్పుడు వచ్చి మనలో ఎవరైనా, మన నాగబాబు గారు ఎండార్స్ చేశారు మన అందరినీ. ఇప్పుడు మనకి అర్థం చేసుకోవాలి, మనం ఎవరైనా కనీసం ఒక నామినేషన్ ఇస్తామా? ఒక ఎంపీటీసీకి, ఒక జెడ్పీటీసీకి అయినా మనం ఎవరైనా పోటీ పడ్డామా? ఎమ్మెల్యే సంగతి వదిలేసేయండి, ఒక మున్సిపల్ కార్పొరేషన్ దానికి మనం పోటీ పడ్డామా? ఒక్కసారి కూడా నామినేషన్ వేయడంలో, ఒక్కసారి కూడా ప్రజా ఆమోదం పొందడంలో పార్టీ మనకి ఇప్పుడు దాకా స్కోప్ ఇచ్చింది. కనుకే నేను డిబేట్లకు వెళ్తున్నాను అనధికారికంగా. కనుకే మనం ఫేస్బుక్ లెవెల్ పెట్టుకోగలుగుతున్నాం. మన పార్టీలో ఉన్న ఇంటర్నల్ డెమోక్రసీ కంటే ఇతర పార్టీలు ఏదో ఉందనేటువంటి ఆలోచన దయచేసి తీసేయండి మైండ్లోంచి. బయట రాజకీయాలు మీకు తెలీదు. ఇక్కడ హేమాహేమీ లీడర్ల కింద చలామణి వాళ్ళు కూడా 10 జన్ 10 వెళ్తే రాహుల్ గాంధీ గారు 1 మినిట్ అపాయింట్మెంట్ ఇస్తారు తెలుసా మీకు? 1 మినిట్.
5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడే రాహుల్ గాంధీ గారితో 1 మినిట్ అపాయింట్మెంట్ ఉంటుంది కాంగ్రెస్లో. నా మాట అబద్ధం అయితే మీరు ఏ కాంగ్రెస్ లీడర్నే కనుక్కోండి. 1 మినిట్ అపాయింట్మెంట్ ఉంటుంది. ఎంతోమంది పనిచేశారా టీడీపీలో. మొన్న పార్టీ నిలబెట్టే ఎక్స్పాన్షన్లో రెండోసారి క్యాబినెట్ విస్తరణలో వైఎస్ఆర్సీపీ నుంచి తీసుకొచ్చినటువంటి ఎమ్మెల్యేలని మినిస్టర్లు చేశారా? మరి చంద్రబాబు నాయుడు గారి మీద ఎంతమంది రోడ్డెక్కాలి? ఎంతమంది ఆ పార్టీ జెండాను భుజం మీద మోసి కష్టపడి బుచ్చే చౌదరి గారు లాంటి సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారా లేరా టీడీపీలో? బుచ్చే చౌదరి గారికి ఇప్పుడైనా క్యాబినెట్లో అవకాశం దక్కిందా? తోట త్రిమూర్తి గారికి దక్కిందా అవకాశం? టీడీపీలో ఎంతమంది లీడర్లకి మినిస్టర్లో క్యాబినెట్ విస్తరణలో స్టేట్ క్యాబినెట్లో అవకాశం దొరకలేదు. మరి వాళ్ళందరూ ఏం చేయాలా? ఇందులో చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. ఒక్కోసారి మనం కష్టపడవచ్చు, ప్రతిఫలం ఇమ్మీడియట్గా దక్కకపోవచ్చు. అది పోస్ట్ పోన్ అవుద్దంతే, ఎవ్వడో ఆపలేడు. నేను మీకు అందుకే వీడియో షేర్ చేశాను. నేను మీ అందరికి చెప్పేది ఏంటంటే దయచేసి మన పార్టీ ఇది, మన ఫ్యామిలీ. హెచ్చు తగ్గులు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, అవహేళనలు ఉంటాయి. నువ్వేం చేస్తున్నావు అనేటువంటి క్వశ్చన్లు ఉంటాయి. మనం ఏం చేస్తున్నావు అని చేసుకుంటే నిరూపించాలి కదా. నా ప్రయాణం మొదలుపెట్టిన కొత్తల్లో బోల్ మంది నువ్వు ఓన్లీ సోషల్ మీడియాలో మాడుతుంటావు, ఏమవుతుంది నీ వల్ల బోల్ మంది అవమానించారు. అలా అవమానించిన 10 సార్లు నేను అన్నం జనసేన పెట్టాను. అలా అవమానించిన 10 సార్లు నేను తుందురేక ఫుడ్ పార్క్ క్వశ్చన్లో నేను పోరాటం వెళ్ళాను. అలా అవమానించిన 10 సార్లు నేను పోలవరం నిర్వాసితుల తరపున పోరాటం వెళ్ళాను. అలా అవమానించిన 10 సార్లు నేను గర్వపూర్ ఘటన మీద వెళ్ళాను. అవమానాలు చేస్తూ ఉండాలి, అవమానం తప్పని నిరూపిస్తూ ఉండాలి. అవమానాలు చేస్తూ ఉండాలి, అవమానం తప్పని నిరూపిస్తూ ఉండాలి. అవమానించాడు లేకపోతే మనం ఎవరికి నిరూపిస్తాయా? నువ్వేమైనా పెద్ద లీడరా అంటారు. మనం పెద్ద లీడర్ అయి చూపించాలి కదా, రాజకీయాల్లో నేను గమనించిన కాడికి మేధస్సు, తెలివితేటలు, సంపద ఇవన్నీ లాస్ట్ ఫ్యాక్టర్స్. ఓర్పుగా మాత్రమే ఫస్ట్ ఫ్యాక్టర్స్. నేను పెద్ద లీడర్లు ఇన్స్పిరేషన్గా తీసుకునే లీడర్. నేను రాజశేఖర రెడ్డి గారు గమనాన్ని మొత్తం చదువుతూ ఉంటాను, చంద్రబాబు నాయుడు గారు గమనాన్ని చదువుతాను, కేసీఆర్ గారు చదువుతాను, చిరంజీవి గారు మొగల్దూరు నుంచి వెళ్ళి యంత్రాలు పడ్డాడు మనిషి, ఎన్నో అవమానాలు పడ్డాడు మనిషి. జస్ట్ లైక్ ఢిల్లీ అలాగే మెగాస్టార్ అయిపోయాడు ఆయన. చెన్నైలో ఎన్ని బాధలు పడ్డాడు ఆయన చెప్పారు ఒకసారి స్పీచ్లో. డైరెక్టర్ నేను ఒక పాత్ర వేస్తే నా పేరు చెప్పాలి అని చెప్పి నా పేరు చెప్తారా ఆతృతగా నేను స్టేజ్ దగ్గర నుంచున్నాను చిరంజీవి గారు చెప్పారు. చిరంజీవి గారు తన పాత్రని కొనియాడాలని చెప్పి ఆయన ఆశపడ్డ వ్యక్తి. ఇవాళ ఆయన నోట్లోంచి ఎవరి మాట అయినా వచ్చిందంటే దేవుడి నోట్లోంచి వచ్చినట్టు ఫీల్ అవరా? ఎంతకాలం పట్టింది? అంతకపోతే 2 దశాబ్దాల కాలం పట్టిందా ఆ మనిషికి స్టేజ్ రావడానికి? బళ్ళు ఓళ్ళు అవుతాయి, ఒళ్ళు బోళ్ళు అవుతాయి. మనం గమనించాలా, పరిశీలించాలా. పెద్ద లీడర్లు ఎట్లా అవుతారని పరిశీలించాలి. సంబంధం లేని ఉంటారు, విమర్శలు ఉంటాయి. ఆ నా కొడుకు ఈ నా కొడుకు తిడతారు, ఇంట్లో తిడతారు, మనల్ని పక్క పార్టీ వాళ్ళు తిడతారు, సొంత పార్టీలు తిడతారు. ఆపి ఓడి అడుగడుగునా ఉంటాడు పోయి, అడుగడుగునా ఉంటాడు. అది నువ్వు దాటితే కదా మన కెపాసిటీ బయటపడేదా. అది దయచేసి గుర్తుంచుకుని ఉంటాయి. ఖచ్చితంగా ఇంకా అవమానాలు ఉంటాయి, పార్టీలో ఉంటాయి. ఒక్కొక్కడు టైం బాగుండి ఆడికి ఆ అంటే ఓ రాపోయినా, ఓ అంటే డమ్ రాపోయినా పెద్ద పార్టీలో పొజిషన్స్లోకి వెళ్తాను నేను చూశాను. ఇట్ లీవ్ అబౌట్ జనసేన. వైఎస్ఆర్సీపీ కాదు, నేను టీడీపీగా స్టేట్ పార్టీస్ మాట్లాడట్లా. సెంట్రల్ పార్టీలో ఓ అంటే దమ్ము రానోడు కేవలం పెద్ద నాయకులకి రకరకాల పరిచర్యలు చేసి వాళ్ళని ప్రసన్నం చేసుకుని అనామకులు పెద్ద పొజిషన్స్లోకి వెళ్తాం సెంట్రల్ పార్టీలో నేను చూశాను. రాజకీయం అంటే ఇలాగే ఉంటుంది. మాట్లాడితే ప్రతిదీ పార్టీ అధ్యక్షుడే తీసుకోలేడు. బియాండ్ దీస్ పీపుల్ మనం వీ హ్యావ్ టు గ్రో టాల్. మనం అంతా పొడుగవ్వాలా. అవతలోడి చేతికి అందితే కదా మనం కొమ్మ ఇవ్వాలనుకున్నాం, మన పువ్వు తుంపాలనుకున్నాం, మన పండు లాగాలనుకున్నా ట్రై చేసిదా. మనం బాగా పొడుగైతే తాటికి అంతమంది లాగుతారా కిందకి. యూ హ్యావ్ టు గ్రో స్ట్రాంగ్ అండ్ గ్రో టాల్. అదేందా ఉంటాయి, మళ్ళీ అవమానాలు ఉంటాయి. అవన్నీ ఫేస్ చేయడం సిద్ధపడి పార్టీలో పనిచేద్దాం. మీ బాధలు ఏవి తప్పనట్లేదు, నాకు అన్నీ తెలుసువా, నాకు అన్నీ తెలుసు. నాకు మీ బాధ నేను పట్టించుకోవాలనుకుంటున్నాను. నాకు నా టీం నిరంతరం పనిచేస్తూ ఉంటుంది. నాకు పి గన్నవరంలో ఏం జరుగుతుందో తెలుసు, ఈస్ట్ గోదావరిలో ఏం జరుగుతుందో తెలుసు, రాజమండ్రిలో ఏం జరుగుతుందో తెలుసు, కాకినాడలో ఏం జరుగుతుందో తెలుసు. ఎక్కడే గ్రూప్ రాజకీయాలు ఉన్నా నాకు క్లియర్ అప్డేట్ ఉంది. కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్ళు వాళ్ళకి బ్యాగేజ్ కింద వాళ్ళ కేడర్ని తీసుకొచ్చి అక్కడ నిరంతరం పనిచేసే కార్యకర్తలు ఎట్లా వద్దాలనుకుంటున్నారో తెలుసు. నాకు అన్నీ తెలుసు. నేనే మౌనంగా లేను. నేను లెట్ మీ గెట్ ఇన్ టు ద పార్టీ. లోపలికి వెళ్ళా ఉండి చెప్పాల్సిన వ్యక్తికి చేరాల్సిన విధంగా చేరేయాలి. కానీ మనం లెవెల్ పెడతాం వల్ల అమ్మాయికి చిన్నపిల్లలతనం అవుతుంది. మనం ఎప్పుడు మనం చేసిన పనులు తిరిగి చూసుకుంటే మనం అవి ఇలా చేసేవంటే అని మనం ఆలోచించుకోకూడదు. నాకు మా ఇంజనీరింగ్ కాలేజీ కరస్పాండెంట్ ఒకసారి మంచి మాట చెప్పాడు ఆయన. అరే ఒక చెక్కకు మేకలు కొట్టేస్తున్నావు, మేకల తర్వాత నీ ఎబిలిటీతో తీసేస్తావు తప్పని తెలిసి, కానీ ఆ మేకు క్రియేట్ చేసిన ఇంప్రెషన్, ఆ కన్నం, ఆ రంధ్రం అలాగే ఉంటుందిరా. జీవితంలో సరిదిద్దుకోలేని తప్పులు ఎప్పుడు చేయకూడదు. అలాగే నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నా కాలేజ్ కరస్పాండెంట్ నాకు కొంతమంది ప్రొఫెసర్లు నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు చెప్తూ ఉంటారు రాజకీయాల్లో హత్యలు ఉండవు, కళ్యాణ ఆత్మహత్యలు ఉంటాయి, సూసైడ్స్ ఉంటాయి. రాజకీయాల్లో పాలిటిక్స్లో స్వయంకృతాపరాధాలు ఉంటాయి. నేను పేరు తీయచ్చలే తెలియని టీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎంపీ మొన్న కొండ విశ్వేశ్వరరెడ్డి గారు
పార్టీ మారిపోయినాడు. ఆయన పార్టీ మారడానికి ముందు కేటీఆర్ గారు ఆయన కూర్చొని బొజ్జగించే ప్రయత్నం చేశాడు. ఆయన ఆ రోజు మాటలు ఉంటే అధికార పార్టీలో మంచి పొజిషన్ ఉంది. ఆయన ఎప్పుడు తొందరపాటు నిర్ణయాలు పర్మనెంట్ డ్యామేజ్లు క్రియేట్ చేసేటట్టు మనం చేసుకోకూడదు. అది ఎవరైనా కానీ 100% మీకు ఏం జరిగిందో నాకు తెలుసు. మీ బాధని ఫీల్ అవ్వలేకపోవడానికి నేనేమి నా లైఫ్ వాకానికి ఎక్కే మీ అందరికీ తెలిసిన పుస్తకం. ఇన్ని బాధలు పడ్డాను, ఇన్ని ఇబ్బందులు పడ్డాను, అయినా నిలబడాలా. ఇంకో 10 ఏళ్ళే నిలబడాలి, ఇంకో 20 ఏళ్ళే నిలబడి ఎవరి కోసం నిలబడ, మన కోసం అనుకోవడం. మనకి పార్టీ ఫ్రీ ప్లాట్ఫామ్ ఇచ్చింది. స్కై ఇస్ ద లిమిట్. ఎదిగినోడికి ఎదిగినంత. ఎదిగే కెపాసిటీ ఉందా, ఎదుగుదాం. వదగమని నేను మీకు చెప్పట్లా. నేను డే 1 నుంచి వదలడం అనే కాన్సెప్ట్ వ్యతిరేకం. నేను లీగల్ సెల్ ద్వారానే మనం బయటకు వచ్చారు. మంచి పాయింట్ గుర్తు చేశాను మనోడు. లీగల్ సెల్ పార్టీ నిర్మాణ దశలో ఉంది. ఒకటొకటి అన్ని సర్దుకుంటాయి. ఒకటొకటి అన్ని సర్దుకుంటాయి. దయచేసి అది అర్థం చేసుకుని పాయకారావుపేట నాకు ఆ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడున్న 2 గ్రూపుల గురించి తెలుసు మిత్రమా. యు నేమ్ ద కాన్స్టిట్యున్సీ. అందులో యాక్టివ్గా పనిచేస్తున్న వాళ్ళు చెప్తాను. పార్టీ ఆఫీసు పెద్దలను ప్రసన్నం చేసుకుని పనిచేస్తున్న వాళ్ళని చెప్తాను. యు నేమ్ ఎనీ కాన్స్టిట్యున్సీ. 72 కాన్స్టిట్యున్సీస్ గురించి ఐ విల్ గివ్ యూ అ కంప్లీట్ డేటా. నాకేం తెలియనంత కూర్చోండి కాదు నేను. నాకు అక్కడ ఏం జరుగుతుందో క్లియర్గా తెలుసు. కానీ ఇది సమయం కాదు. అది గుర్తుపెట్టుకోండి. రానివ్వండి, డబ్బులు ఉన్న వాళ్ళు రానివ్వండి, పార్టీలు పెద్దను చలాయించనివ్వండి, పార్టీ నిలబడినా ఉండే. తర్వాత నేను చెప్తాను కదా ఏం చేయాలన్నదే. పార్టీ నిలబడినా ఉండే, పెద్ద నిలబెట్టినా. మన భుజాల బలం మాత్రం సరిపోతుంది అనుకుంటే మనం మూర్ఖులు అవుతాం. ఆర్థిక బలం కావాలి పార్టీకి. ఆర్థిక బలం కావాలన్నప్పుడు మన తలొక్కలు ఎవరి కోసం తలుపుతున్నాం? మనం నమ్ముకున్న అన్నయ్య కోసం తలుపుతున్నాం. ఎవరి కోసం అంటే పిచ్చిష్టం ఉన్నటువంటి వ్యక్తి కోసం తలుపుతున్నాం. వీఆర్ గోయింగ్ అవర్ హెడ్ ఫర్ ఎ రీజన్. ఆయన నాయకుడు ఎవరైనా డిక్లేర్ చేశారా పల్లకి మోద్దాం, తేడాపాడ చేశారా పాతరేద్దాం. అంతేగాని పార్టీ వదిలేసి వెళ్ళిపోయేటువంటి ఆలోచనలు మాత్రం సోషల్ మీడియా వేదికగా పనిచేసేటువంటి మిత్రులు కానీ, యూట్యూబ్ వేదికగా పనిచేసే మిత్రులు కానీ, మీ సమయం విలువైంది. మీరు ఎటువంటి ప్లాట్ఫామ్ మీద పనిచేసినా మీరు పనిచేసే ప్రతి పని గుర్తించబడుతుంది. అది గుర్తుంచుకోండి. ఆయన పక్కన ఉన్న వాళ్ళు ఎలా అంటారో, 100 దోల నా కొడుకులు 100 మంది ఉంటారు ఆయన పక్కన. ఏం చేద్దాం? ఆయన కొడదామా? పార్టీ రోడ్డు ఎక్కిద్దా? వెయిట్ చేద్దాం. మన టైం మనకు వస్తుంది. మన టైం మనకు వస్తుంది. నా మాట ఖచ్చితంగా ఆయన పక్కన స్టేజ్ షేర్ చేసుకుని మన స్పీచ్లు ఇచ్చే రోజులు వస్తాయి. నా మాట నుండి అంటున్నా. రానవాళ్ళు ఎంతమంది వస్తారు? రానవాళ్ళు రామాయణం కదండి. ఎప్పుడైనా రాముడు వెళ్ళి వెళ్ళగానే నేను దేవుడు కదా అని చెప్పి ఆయన వెళ్ళి టక్మని చెప్పి ఏమన్నా విల్లు చేశాడా? శివధనస్సుని లేదే. వెయిట్ చేసేది. రకరకాల రాజులు వచ్చి పర్ఫార్మెన్స్ చేస్తుంటే వెయిట్ చెయ్యాలా. మనకంటే బెస్ట్ పర్ఫార్మర్ అనుకున్నాడు స్కోప్ ఇవ్వాలా. చేయబాబు చెయ్యని చెప్పాలి. ఆడి వల్ల ఏమొద్దు కదా, స్కోప్ ఇచ్చినప్పుడు తెలుస్తుంది ఏమొద్దో ఏమవుదా అన్నది. అనంతపూర్ రాయదుర్గం కాన్స్టిట్యున్సీ గురించి కూడా ఖచ్చితంగా అయినో. నాకు 2 days బ్యాక్ ఎవరో ప్రవీణ్ అని పిల్లగాడు ఫోన్ చేశాడు రాయదుర్గం నుంచి. ఎప్పటికప్పుడు స్థానిక పరిస్థితుల గురించి నాకు అప్డేట్స్ ఉంటాయి. నేను ఐమ్ టేకింగ్ టైం. ఇంతగా అసలు గేమే స్టార్ట్ అవ్వాలా. అసలైన గేమ్ స్టార్ట్ అయినప్పుడు చాలా మంది డమ్మీగాలు కనపడరు. అది మీకు అర్థం కాదు. నేను కొన్ని విషయాలు మీకు బయటకి అయితే చెప్పకూడదు. అసలైన గేమ్ ఇంకా స్టార్ట్ అవ్వాలా. రాట తేలిపోయిన వ్యక్తి రాజకీయం చేస్తున్నాడు. ఆయన మైండ్ గేమ్ ఆడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్తున్నా. మీరు అర్థం చేసుకోవాలి. ప్రపంచానికి ఏం చూపించాలో, ఏం షోకేస్ చేయాలో, ఏం చేయకూడదు ఆయన తెలుసు. ఆయన ఏదైనా ప్రొజెక్ట్ చేస్తున్నాడంటే దాని వెనకాతల పోలు అంతరార్థాలు ఉంటాయి. దయచేసి అర్థం చేసుకోండి. ఆయన తెలిసి ఎవరిని ఏం చేయాలో, ఎవరిని ఎందుకు కూర్చో ఆయన అన్నీ తెలుసు. అబ్బా నా మాట నమ్మండి. ఆయన సూక్ష్మగ్రహి. సూక్ష్మంలో సూక్ష్మ ఒక మనిషి మాట్లాడుతుంటే పైనుంచి ఎందాక స్కాన్ చేశాడు. స్టేచర్ ఏంటాడు, మైండ్ సెట్ ఏంటాడు, విధానం ఏంటని 5 నిమిషాలు చెప్పేస్తాడు మనిషి. ఆయన పక్కన ఉన్న వాళ్ళు ఏంటి, ఆయన నిలిదైంది అని చెప్పాలా. పెద్దానికి ఒక లెక్క ఉంటుంది, పెద్దానికి ఒక టైం ఉంటుంది. క్వార్టర్ లేదు, గడుగుడు లేదప్పా, అవన్నీ ఏమి ఉండవు. కానీ డిసెంబర్ నెలాగా నుంచి అయ్యేం కనపడవు. కానీ మీరు కాముకోండి. మీరు మీ పని మీరు చేసుకుంటూ పోతుండండి. జరిగే మంచి చట్టం జరుగుతుంది. ఇప్పుడు మన నాగబాబు గారు పొగిడారు లేదా అందరినీ? పలానా వ్యక్తులు బాగా చేస్తున్నారని చెప్పి అందరి పేర్లు తీసి బాగా పొగిడారు లేదా? మెగా కుటుంబం నుంచి ఒక వ్యక్తి ఎండార్స్ చేశాడు లేదా? ఉన్నదాంతో సంతృప్తి పడదాం, లేని దానికోసం ఆశపడదాం, పోరాడదాం, కలబడదాం, తెచ్చుకుందాం. మీరు ఎమ్మెల్యేలు అవ్వాలన్నా జనసేన వేదిక రండి, మరి ఫైట్ చేయండి. ఇక్కడ ఉన్న చిన్న పరిస్థితులకే మనం తట్టుకోలేకపోతే 2 లక్షల మంది ఉన్న నియోజకవర్గంలో, 2-3 మండలాలు ఉన్నటువంటి నియోజకవర్గంలో ఎన్ని శత్రువులు ఉంటారో, ఎంత అంతర్గతమైన శత్రువులు ఉంటారో, మనం నమ్మి వెనకాతలు ఎన్నుకోటి పురుషులు ఎంతమంది ఉంటారు, ఎంత రాజకీయం చేయాలి. అసెంబ్లీ దగ్గర అధ్యక్ష అనాలంటే ఎంత రాజకీయం చేయాలి. అది మాత్రం గుర్తుపెట్టు. అంత తేలిక అసెంబ్లీ దాకా పోవడం. కొంతమంది పూర్వజన్మ సుకృతంతోనో కర్మ సిద్ధాంతంతోనో జస్ట్ లైక్ ద టికెట్ చాలా ఎమ్మెల్యేలు ఎప్పుడు ఉంటారు. వాళ్ళని ఎప్పుడు తీసుకోవద్దు, వాళ్ళని ఎప్పుడు కొలమానంగా తీసుకోవద్దు.
2 ఎకరాలు ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎంత కృషి చేసి ఉంటే 31 సంవత్సరం 32 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యే ఉంటాడు. రాజశేఖర రెడ్డి గారు ఎంత కృషి చేసి ఉంటే అంత వ్యతిరేకత మరి చంద్రారెడ్డి గారి టైంలో విత్తిన్ పార్టీలో ఆయన బోల్ తరగబడి ఉన్నాడు. కేసీఆర్ గారు ఎలాగా మీరు అర్థం చేసుకోవాలి. బలమైన లీడర్స్ అవ్వాలంటే బలమైన కాంక్ష ఉంటే సరిపోదు, బలంగా నిలబడగలగాలి, తట్టుకోవాలా. ఢీకొని అవుతాడు 100 ఢీకొని కళ్ళెందులు అయిపోవడం బోల్చాలన్నారు. పార్టీలు ఇంకా అయిపోయింది, చరిత్ర అయిపోయింది అన్నారు. పార్టీ గిడికి సంబంధం లేదు. ఏమైనా అయిపోయిందా అని అడుగుతుంది. ఏమో ఎవడో ఒకడు పెంచితే పెరిగేది కాదు, ఒకడు తుంచితే పెరిగేది కాదప్ప. మనలో ఇన్బిల్ట్ కంటెంట్ ఉండాలి, కెపాసిటీ ఉండాలి. నిలబడగలిగే కెపాసిటీ ఉంటే ఈ నియోజకవర్గంలో ఎవడొకటి ఛాన్స్ రావచ్చు కాక. ఏటెళ్ల కాలం బలమైనోడు కాకపోతే అతను నిలబడలేడు. అప్పుడు నువ్వు బలవంతులు ఎదురు నిలబడతావు కదా. రేవంత్ రెడ్డి ఎగ్జాంపుల్ తీసుకోండి. ఆయనకి ఏ పార్టీ ఫస్ట్ టికెట్ ఇవ్వలేదు. మెల్లిగా జెడ్పీటీసీ అయ్యాడు, అలా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అలాగా ఎమ్మెల్సీ అయ్యి ఆ తర్వాత వచ్చి టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యాడు. తెలుసా మీకు? నేపథ్యాలు తెలుసుకోండి. బలమైన నాయకులు నేపథ్యాలు తెలుసుకోండి. ఎట్లా అవుతారు బలమైన లీడర్స్ చెప్పండి. హరీష్ రావు గారు తెలుసా మీకు? సిద్దిపేట కాన్స్టిట్యున్సీ 1985లో మార్కెట్ మొదలు పెడితే కేసీఆర్ గారు ఇప్పుడు దాకా నియోజకవర్గం వాళ్ళ చేజార్ల, వాళ్ళ టీడీపీలో ఉండొచ్చు, కాంగ్రెస్లో ఉండొచ్చు, టీఆర్ఎస్ పార్టీ పెట్టుకోవచ్చు. ఆ నియోజకవర్గాలు చేజార్లంటే ఎంత బలమైన నాయకులు అంటారు చెప్పండి. హరీష్ రావు గారికి ఆ నియోజకవర్గంలో ఉన్న చిన్న ఆటో డ్రైవర్ను కూడా పేరు పెట్టి పిలుస్తారండి. తెలుసా మీకు? కావాలి నీకు అనుమానం సిద్దిపేటని తీసిపోతాం. 1,00,000 మెజారిటీతో గెలవడం అంటే ఏంటో తెలుసా? సిరిసిల్లలో కేటీఆర్ 50,000 60,000 మెజారిటీ గెలవడం అంటే ఏంటో తెలుసా? అయ్యి గెలుపులు అంటే, అయ్యి రాజకీయం అంటే. మనం ఇంకా స్టేజ్కి పోలేదే, ఎప్పుడెప్పుడు వెళ్తాం అని అది కదా ఉండాలి మనకి. 30,000 మెజారిటీతో గెలిచారంటే, 50,000 మెజారిటీతో గెలిచారంట, పలానా వ్యక్తులు జనసేన నుంచి గెలిచారంటే అది ప్రౌడ్ కదా. అది ప్రైడ్ ఫ్యాక్టర్. టైం సరిపోతుంది. 2019 అన్నీ నాకు అర్థంగా కడుతున్నా. ఏంది టైం సరిపోయేదా? 25 ఏళ్ళు ఉండడానికి వచ్చానని మనిషి చెప్తే దేని కొలమానంగా పెట్టుకుని టైం సరిపోతారంటే సరిపోతారంటున్నారు. 2019 ఎలక్షన్ కొలమానం అలా అనుకుంటే మీరు అమాయకులు మూర్ఖులు అవుతారు. 2019 ఇస్ నాట్ అవర్ ఫైనల్ డెస్టినేషన్. విల్ స్టాండ్, విల్ ఫైట్. ఖచ్చితంగా మనం నిలబడతాం. ఇవాళ అవకాశం రాలేదు, 2019 ఎలక్షన్ తర్వాత అవకాశం వస్తుంది. 2019 ఎలక్షన్ తర్వాత 2024 ఎలక్షన్ వస్తుంది. వేదిక మనకు ఆయన ఇచ్చాడు. ఎదగడం ఎదగపోవడం మన కెపాసిటీ. నిదాస్ నేను అర్థం చేసుకుంటా. వైసీపీ వాళ్ళు మెసేజ్లు చేస్తున్నారా? వాళ్ళ పార్టీలు అందరికైతే కలహాలు లేవా? నేను కాక మనం నవీన్ నిశ్చల్ బోర్మని ఎడితే 4.5 సంవత్సరాలు నేను పార్టీ సమన్వయకర్త కింద, నేను ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కింద ఉంటే నన్ను తప్పించి ఎక్స్ట్రా పార్టీ పాత ఎమ్మెల్యేని తీసుకొచ్చి జాయిన్ చేసి అతనే ఎమ్మెల్యే క్యాండిడేట్ని ప్రొజెక్ట్ చేసుకున్నాడంటే ప్రతి పార్టీలో రకరకాల కారణాలు, రకరకాల అంతర్గత విభేదాలు అంటే ఇక్కడ సోషల్ మీడియాలో ఒక పార్టీని ఓన్ చేసుకున్న ఆలు సూలు లేనటువంటి తింగరాదాల గురించి పట్టించుకోవద్దు. వైసీపీ అఫీషియల్ క్యాండిడేట్స్ కొంతమంది ఉంటారు. వైసీపీకి సంబంధించి, టీడీపీకి సంబంధించి, లేదా సోషల్ మీడియాలో కూడా చాలా ఆలోచనాపూరితంగా మాట్లాడుతున్నారు. మళ్ళీ చెప్తున్నారు, వైసీపీలో కూడా చక్కటి ఆలోచనతో మాట్లాడేటువంటి సోషల్ మీడియా వారియర్స్ ఉన్నారు. చాలా ఇంటలెక్చువల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని పరిగణనలోకి తీసుకోండి. ఫేక్ ప్రొఫైల్స్ పెట్టుకుని పనికిమాల వాళ్ళని పరిగణలో తీసుకుని అన్న ఆలేదన్నారు వెళ్ళేదన్నారు అని చెప్పి ఎందుకు పరిగణలో తీసుకుంటున్నారు? లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లైవ్ కట్ చేసే ముందు మాట చెప్తా. బలమైన మాట్లాడుతాను నేను విష్ణు నాగిరెడ్డికి మెసేజ్ పెట్టిన అందరితో మాడతా, కానీ కొన్ని చేయకుండా తప్పులు చేయకూడదు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం 100 కళ్ళు మనం స్కాన్ చేస్తూ ఉంటాయి. 1000 కళ్ళు వీడు ఎక్కడ దొరుకుతారని చూస్తూ ఉంటారు. కాసు కూర్చుంటూ ఉంటారు. తోడేళ్ళ పందేరం ఇది. ఏడా చిక్కడో దొరకడన్నట్టు మన ఆట మనం ఆడుకుంటా అసెంబ్లీకి వెళ్ళినామా అక్కడతో ఫేజ్ కంప్లీట్ అయింది. అసెంబ్లీకి పోయినామా అక్కడి నుంచి ఒక ఫేజ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అక్కడ నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏ రోజు తేరగా మనల్ని నాయకుడి కింద ఎవ్వడో ఎదగనివ్వడో. అవరోధాలు నిత్యం ఉంటూనే ఉంటాయి. అది ఇన్సైడ్ ద పార్టీయా అవుట్ సైడ్ ద పార్టీయా అన్న వ్యత్యాసం మాత్రమే ఉంటుంది మిత్రమా. ఎవడిని నాయకుడి కింద ఎదగనివ్వడో. లాగేవాళ్ళు లాగుతుండాలా. మనం భుజాలను మనం సంసిద్ధం చేసుకుని ఎదుగుతూ ఉండాలి. ఓకేనా? ఉండమంటారు మరి. కార్యకర్తలు బలమైన ఆలోచన సంతరించుకోండి. చిన్న కోపోద్రేకాలకి, భావోద్రేకాలకి, ఎమోషనల్స్కి అవుట్బర్స్ అవడానికి ఇది టైం కాదు. వ్యక్తులతో గొడవలు ఉన్నాయా సాల్వ్ చేసుకోండి, పోరాడిని తిట్టుకోండి, కొట్టుకోండి. వ్యవస్థ మీద ముద్ర వేసే ప్రయత్నం మాత్రం చేయొద్దని నా ఈ చిన్న మనవి. నేను అవుట్బర్స్ట్ అయినప్పుడు కూడా నాకు అప్పటికి ఎవరో తెలియదు. పార్టీలో పవన్ కళ్యాణ్ గారిని కలవలేదు. పార్టీ పెద్దలతో విభేదాలు ఉన్నాయి, రకరకాల బాధల్లో ఉన్నా. తర్వాత కలిసాం, ఆయనతో 1:45 నిమిషాలు మాట్లాడుకున్నాం, సంతృప్తి చెందాలి. ఆ తర్వాత నేను బోలుసార్లు ఎక్కడైనా స్టేజ్ మీద కనబడ్డాను. పవన్ కళ్యాణ్ గారి దగ్గర నాకు ఒక ఫోటో ఉందా? పవన్ కళ్యాణ్ గారు చెప్పండి. నాకు ఒక ఫోటో ఉందా కనీసం? మీలో చాలా మందికి ఆయనతో ఫోటో ఉంది. నాకు ఒక ఫోటో కూడా లేదు ఆయనతో. మరి నేనెంత బాధపడాలి? బాధపడడానికి ఏముందా? మనిషి అడిగి వెళ్ళిపోతాడు. ఎవరైనా ఫ్లైట్కి మళ్ళీ ఏమన్నా చంద్రమండలం వెళ్ళిపోతానండి ఆయన.
టైం బాగుంటే మన ఇంటికి ఆయన వచ్చి డిన్నర్ చేయాలి, మన ఇంటికి ఆయన వచ్చి లంచ్ చేయాలనుకోవాలి. కలల కను ఆయన చెప్పాడు ఆ విషయాన్ని. డ్రీమ్ బిగ్, ఆల్వేస్ డ్రీమ్ బిగ్. ఏమవుతుంది ఎందుకు ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ పాలిటిక్స్. ఈ రోజుతో అన్ని అయిపోవాలనుకుంటే మాత్రం ఎప్పుడు కాదు మిత్రమా. ఖచ్చితంగా నా ఎగ్జాంపుల్ నేను మీకు పరిచేస్తుంది కాబట్టి, రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు, పెద్ద పెద్ద లీడర్లతో మీకు అందుబాటులో సహచర కార్యకర్త నా ఎగ్జాంపుల్ చూడండి. బోల్సాలా అయిపోయాడు అన్నాడు. ఎవరు ఫోన్ చేసిన పార్టీ ఆఫీసులు ఆడికి మాకు సంబంధం లేదు అన్నారు. ఏమైనా అయిందని అడుగుతున్నాను. అయ్యేం అవపోపా ఇన్ని ఏం డెవలప్. రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, రాజకీయంగా బలంగా నిలబడగలిగే వాళ్ళు మాత్రమే ఈ భయంకరమైన క్రీడలో నిలబడగలుగుతారు. బోలు మంది రాలిపోతారు. ఇది అంత భయంకరంగా ఉంటుంది పాలిటిక్స్. మనకు కూడా ఉండేవాడు రాజకీయం చేస్తాడు, మనకు కూడా ఉండేవాడు. అన్నీ చూడవే ఎంత పెద్ద ఆస్పిరేషన్తో ఉన్నాం మనం. కేసీఆర్ గారిని వాళ్ళు ఎలా పొగుడుతున్నారు. ఈ నోళ్ళన్నీ ఒకరోజు ఆయన తిట్టినీ కాదా, అవన్నీ గుర్తుపెట్టుకో. ఖాళీగా ఉంది, మనసు బాగాలేదా, టేక్ సమ్ స్పేస్. 2-3 రోజులు రాకండి, ఫేస్బుక్లో రాకండి, టేక్ సమ్ స్పేస్. ఎవరైనా పెద్ద పెద్ద లీడర్ల జీవితాలు చదవండి, ఎవరైనా సీనియర్ జర్నలిస్టులతో మాట్లాడండి, మోటివేట్ అవుతాం. నేను బోల్సార్లు 3 స్వింగ్స్ లోనవుతా, బోల్సార్లు ఎమోషనల్ అవుట్ బస్ట్కి లోనవుతా. మనకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి కూడా 4 తిట్లు తిట్టుకోవడం, మళ్ళీ నార్మల్ అయిపోవడం, మళ్ళీ మన పని చేసుకుంటే వెళ్ళిపోతాం. ఉన్నా మరి అప్పటిదాకా పవన్ అన్న పార్టీని నిలపాలి కదా సోదర. సురేష్ మెట్ల నిలపడానికి మీ ఆత్మవిశ్వాసం ఎంత ఉంటుందో, ఆయన నిలిపిలేంది బలమైన కార్యకర్తగా మా పార్టీని మేము నిలుపుకుంటామని చెప్పేంత ఆత్మవిశ్వాసం మాకు కూడా ఉండదు కదా. పార్టీ నిలబడదని మీరు పీఆర్పీని ఉదాహరణ తీసుకుని చెప్తే నేను ఎన్నో ఉదాహరణ చెప్పాలి మిత్రమా. మీరు రేవంత్ రెడ్డి ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకున్నారు, మీరు ఆయన ఓడిపోతారని ఏమైనా కలగన్నారు మీరు నియోజకవర్గాలు. అనుకోనివి బలంగా జరగడమే రాజకీయం. అందులో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. జనసేన పార్టీ ఆడకే పోతూ 2024, 2034 కూడా జనసేన పార్టీ సుభిక్షంగా మంచి నెంబర్ 1 ఆయన లీడర్షిప్లో అద్భుతంగా ఎదరపోతారు. నాది గొంతులు కోసేసుకుంటానన్న మితిమీరిన ఆత్మవిశ్వాసం అంతేకాదు. బలంగా బతికున్నంతకాలం బలమైన సిద్ధాంతం నమ్ముకున్న పార్టీ కోసం పోరాడదాం, ఫైట్ చేద్దాం, ఎదుగుదాం. పార్టీలో కదా ఎదుగుతాం లీడర్ కింద. జనాల్లో నాయకులకి ఎదగాలి, పార్టీని బేస్ చేసుకోవాలి, ప్లాట్ఫామ్ మీద ఎదగాలి. రేపు నేను ఎవరు వెళ్తారు అసెంబ్లీకి? ఈ టర్మ్ అవకాశం ఉన్నది, వచ్చే టర్మ్, ఆ పై టర్మ్ ఎవరు పోతారు? మీ నుంచి వస్తారు నాయకులు, మీ నుంచి వస్తారు ఎమ్మెల్యే క్యాండిడేట్లు, మీ నుంచి వస్తారు ఎంపీ. అప్పుడు కూడా డబ్బులు ఉన్న టికెట్లు ఇస్తాం మనం. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ పోతాం మన పార్టీలో. బలమైన కార్యకర్తలని, నాయకులకి ఎదిగిన వాళ్ళని గుర్తిస్తాం. పార్టీకి అవసరమైనటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చేటువంటి వ్యక్తుల్ని, ఆ నియోజకవర్గంలో సమన్వయపరచుకోగలిగేటువంటి వ్యక్తుల్ని గుర్తిస్తాం. 2 రకాల బ్యాలెన్స్తో వెళ్తాం అందరికి మనం. దాని గురించి మనం బాధపడిపోయి భయపడిపోయి ఆలోచించారన్న నియోజకవర్గంలో వచ్చారంటే రానివ్వండి, చేయనివ్వండి, తరలించుకోండి. ఒకసారి తరలించుకోవడం వాళ్ళు వచ్చే నష్టమేం లేదు. 5 ఊర్లు అడిగితే పాండవులకు ఇచ్చేసి ఉంటే అయిపోయేదానికి కురుక్షేత్ర మహాసంగ్రామం దాకా తీసుకొచ్చాడు. కౌరవులు 5 ఊర్లు అడిగాడంటే దుర్యోధనుడు 5 ఊర్లు మాకు 5 ఊర్లు మేము పాలించుకుంటా, 5 ఊర్లు మేము వచ్చి ఆదాయంతో బతుకుతున్నాడు గారు. 5 ఊర్లు అడిగితే ఇవ్వలేదు పాండవులకి. దుర్యోధనుడు ఎక్కడ దాకా తెచ్చుకున్నాడు? ప్రాణాల మీద తెచ్చుకున్నాడు. మీరు అడిగే దాంట్లో జనరాసిటీ ఉందా? దేవుడు వచ్చి మీ పక్కన నిలబడతాడు. అబ్బా, కృష్ణ పరమాత్ముడు మనకు చరిత్ర ఏం నేర్పుతున్నాయి మనకి? మనలో బలమైన నాయకత్వ లక్షణం ఉందా? అలా లక్షణాలు ఉత్తిరెత్తాడు, తేరగెత్తాడు. దేవుడు ఇచ్చాడా? నిలబడతాడు. మనకు కూడా స్టేజ్ ఉంటుంది. మనకు కూడా ఒకసారి నేను హైదరాబాద్లో తిరుగుతూ ఉంటే కేటీఆర్ గారి, కేసీఆర్ గారి, హరీష్ రావు గారి ఫ్లెక్సీలు చూస్తూ ఉంటాను. నేను మంచి లైఫ్ కదా, బాగా ఎదగాలని కళ్ళ కనాలి మనం. ఎదుగుతాం, నిలబడితే బరాబర్ ఎదుగుతాం. పాలిటిక్స్ అన్నది ప్రతి ఒక్కరు వచ్చేయడానికి ఇదేమో ఐటీ జాబా? చాలా మంది వస్తారు, జస్ట్ లైక్ వస్తారు, అలాగే డిసప్పేర్ అయిపోతారు. 1,00,000లో 5-6 కూడా మిగలరమ్మా. ఇంతే పాలిటిక్స్. 1,00,000 5-6 మిగలరు. ఆ 5 కూడా నువ్వు నమ్ముతున్నావా? నిలబడు, నిరూపించు. ఇప్పుడు తిట్టే వైసీపీ వాళ్ళు మన అభిమానుల కింద మార్చు, ఇప్పుడు తిట్టే టీడీపీ వాళ్ళు మన అభిమానుల కింద మార్చు. మనలో బలమైన ప్రయత్నం ఉంటే ఎక్కడో ఒక చోట ఒక బ్రిటిల్ పాయింట్ రీచ్ అవుతుంది. బంగారం వంగుతుంది అబ్బా వేడికే. మనుషులు వంగరా వేడి ప్రయత్నంతో బరాబర్ వంగుతారు. మనల్ని తిట్టిన వాళ్ళు, విమర్శించిన వాళ్ళు మన పొగుడుతూ మొదలు పెడతారు. నన్ను నమ్మండి, నిలబడండి, పార్టీని ఓన్ చేసుకోండి, అన్ని సర్దుకుంటే. దేన్ని మనం కాంప్లికేట్ చేయొద్దు. లెట్స్ నాట్ డిబేట్ ఆన్ దిస్ ఇష్యూస్. అన్ని సర్దుకుంటే టేక్ ఎ బ్రేక్, నార్మల్గా ఉండండి, నార్మల్గా వచ్చి పనిచేసి ప్రయత్నం చేయండి. అన్నీ ఉంటాయి, టీడీపీలో ఉంటాయి, అన్ని పార్టీలు ఉంటాయి. సహజం, రాజకీయాలు అంటే సహజం. పవన్ గారి కోసం ప్రాణాలు ఇవ్వద్దప్ప, పవన్ గారి కోసం పనిచేయండి చాలు. ప్రాణాలు మీ ప్రాణాలు తీసి ఏం చేసుకుంటాం? పార్టీలో పని చేయండి, ప్రాణం పెట్టి పని చేయండి చాలు. పవన్ గారి కోసం ప్రాణాలు అవ్వద్దు, పవన్ గారి కోసం గొంతులు కోసుకోవద్దు, పవన్ గారి కోసం ప్రాణం పెట్టి పని చేయండి చాలు. దట్స్ ఇట్. ఆ ప్రాణం పెట్టి పని చేయడంలో అన్నీ ఉంటాయి. సరేనా? జై జనసేన, జై హింద్. నేను డల్లాస్ మీటింగ్కి వెళ్ళినప్పుడు సో యాక్టివ్ జరుగుతాయి, చిన్న జరుగుతాయి, ఎమోషనల్ అవుట్ బస్ట్లు ఉంటాయి, నాకు తెలుసు. మాడదాం ఖచ్చితంగా. పరకాల ప్రభాకర్లా చాలా మంది వస్తారు జనసేనకి. పరకాల ప్రభాకర్ని పెద్దవాళ్ళు చేసింది మన వాళ్ళే. 10 సార్లు ఆయన ఉంటే అస్తావించుకోవడానికి వెళ్ళి ఏదో వయసు అయిపోయింది, ఏదో ఆయన పదవి తీసుకున్నాడు,
ఆయన బతికినట్టు గత ఇవాళ ఉన్న సోషల్ మీడియా ట్రెండ్లో ఎవడేం ఏంటిది. సరే మరి తెలంగాణ జనసేన సోల్జర్స్ ఏం చేయాలో చెప్పండి అన్న. తెలంగాణ జనసేన సోల్జర్స్ మీ నియోజకవర్గాల సమస్యలన్నింటినీ కూడా లిస్ట్ చేసుకోండి. ఏటర్ల కాలం టీఆర్ఎస్ పార్టీ ఉంటుందని కాదు కదా, బలమైన రాజకీయ పార్టీ కింద మన గొంతునిపించడం, ప్రభుత్వ సమస్యలు ఉంటే స్థానిక ప్రజా సమస్యల మీద పోరాడడం పవన్ కళ్యాణ్ గారు నమ్ముకున్నటువంటి వ్యక్తుల కింద తెలంగాణలో కూడా మీ నైతిక బాధ్యత. తెలంగాణ పార్టీ దిశానిర్దేశాలు కూడా వెరీ సూన్ పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. జనవరి నాటికి తెలంగాణ కార్యకర్తలు ప్రజాక్షేత్రంలో ఏ యాక్టివ్ రోల్ పార్టిసిపేట్ చేయాలా, రానున్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్కి సంబంధించి ఏ నియోజకవర్గాల బలంగా పనిచేయాలా, మిమ్మల్ని పనిలో పెట్టే బాధ్యత పవన్ కళ్యాణ్ గారిది. ఓకేనా? ఖచ్చితంగా తెలంగాణ పార్టీ కార్యకర్తలకు కూడా క్లియర్ దిశానిర్దేశం 2-3 వీక్స్లో పవన్ కళ్యాణ్ గారు ఇస్తారు. అన్నీ మంచి జరుగుతాయి. 2 రాష్ట్రాల్లో మన వంతు బలమైన పోరాటం మనం చేస్తాం. అధికారంలోకి రాకపోతే అధికారం పరమావధిగా మన పోట్ల ప్రతి గుండె కడదాం. మనం అధికారంలోకి వస్తే ఉన్న వనరులన్నీ ఉపయోగించుకుని ప్రజలకి ఏం మంచి చేస్తాం, ఎంత లార్జర్ స్కేల్ బెనిఫిట్ చేస్తాం, మన పార్టీ మేనిఫెస్టో ఎప్పుడు వస్తుందా, ఎంఎల్ఏ ఎప్పుడు వస్తుందని ఎదురు చూడాలా. వచ్చినప్పుడు బలంగా పనిచేసుకెళ్ళిపోవాలి. గెలిపోవటంలో దైవాధీనం. దేవుళ్ళు అంటే ఎవరు? ఇక్కడ ప్రజలే దేవుడు, సమాజమే దేవాలయం. ఎన్టీఆర్ గారి స్టేట్మెంట్ అది. ఒకసారి అలాంటి వాళ్ళు స్పీచ్లు చూస్తున్నాను. అబ్బా, ఎన్టీఆర్ గారు ఏం మాడేవారు, రాజశేఖర రెడ్డి గారు ఏం మాడేవారు. ఖాళీ టైం దొరికితే నేను ఎన్ని చూస్తుంటాను యూట్యూబ్లో. రాజశేఖర రెడ్డి గారు ఏం మాడేవారు, చంద్రబాబు నాయుడు గారు ఏం మాడారు, చిరంజీవి గారికి కొన్ని అద్భుతమైన స్పీచ్లు ఉంటాయి. కొన్ని అద్భుతమైన స్పీచ్లు ఉంటాయి చిరంజీవి గారికి. అన్ని చూడాలి, మనం లీడర్స్ని చూడాలి, మనం ఎదగాలి, కళ్ళగనాలి. ఆ పొజిషన్లో మనం ఉంటే ఎలా ఉంటుందని ఆ బ్యానర్లో ఫ్లెక్సీలు చూసి మనం కళ్ళగనాలా. మనం అంత పెద్ద లీడర్ అయ్యి అలా డ్రీమ్ మీకు తప్పే ఉంది అందులో. సరేనా? భీమవరం ఏంటది నాకు అర్థం కాల. అప్పుడే టికెట్ రాజకీయాలు ఏముందా అబ్బా. సరేనా? జాగ్రత్త మరి. జై జనసేన, జై హింద్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.